ఈ క్వశ్చన్ చూడండి. ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ exceeds the smaller by 18 degrees, then the angles are an options ఇచ్చారు. ఓకేనా? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 degrees, టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే అది 180 degrees వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 degrees, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలు అంటాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్, పరిపూరక కోణాలు అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 360 degrees అయితే కాంజుగేట్ యాంగిల్స్, సంయుక్త కోణాలు అంటాం, సంయుగ్మ కోణాలు అంటాం, కాంజుగేట్ యాంగిల్స్. ఓకేనా? 180 degrees అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. ఇచ్చిన ఆప్షన్స్ బట్టి వెళ్దాం. ఆప్షన్స్ కనుక ఇస్తే ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 180 వస్తుంది, డిఫరెన్స్ 18 లేదు కాబట్టి ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ 20, ఆప్షన్ ఇది కాదు. ఈ రెండింటిలో డిఫరెన్స్ 60, ఆప్షన్ ఇది కాదు. దేర్ఫోర్ ద రిమైనింగ్ ఆప్షన్ ఇస్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా చేయొచ్చు. లేదా ఎందుకంటే డిఫరెన్స్ 18 అన్నాడు కాబట్టి ఎక్సీడ్ ద స్మాలర్ బై 18, రెండింటి మధ్య డిఫరెన్స్ 18 అన్నాడు కాబట్టి ఈ మోడల్ మనం పిక్ చేస్తాం. లేదా ఇంకొక మోడల్ చేయొచ్చు. ఓకేనా? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees రెండింటిని యాడ్ చేస్తే 180 degrees రావాలి. ఓకేనా? ఈ 180 degrees అంటే 180 degreesలో టూ యాంగిల్స్ కూడా చిన్న యాంగిల్ పెద్ద యాంగిల్ కంటే పెద్ద యాంగిల్ చిన్న యాంగిల్ కంటే 18 ఎక్కువ ఉంది. అంటే రిమైనింగ్ 18 తీసేసేయండి దీంట్లో నుంచి 18 చేసేస్తే మనకు వచ్చేది 162. ఓకేనా? 162 వస్తుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ని ఈ 18 ఎక్స్ట్రా ఉన్న 18 తీసేస్తే, ఎందుకంటే ద టూ యాంగిల్స్ ఎక్సిడ్స్, స్మాలర్ యాంగిల్ ఎక్సిడ్స్, ఓకే, లార్జర్ యాంగిల్ ఎక్సిడ్స్ 18 బై ద స్మాలర్ యాంగిల్. చిన్న కోణం కంటే పెద్ద కోణం 18 ఎక్కువ. అంటే ఆ 18 కనుక తీసేస్తే ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఆ 18 మనం మైనస్ చేసాం. ఇప్పుడు ఈ 162 అనేది రెండు యాంగిల్స్ సమ్ము, ఈ 162 అనేది రెండు యాంగిల్స్ సమ్ము. ఈ 162ని బై 2 చేసామనుకోండి ఎంత అవుతుంది? 81. అంటే ఫస్ట్ యాంగిల్ 81, సెకండ్ యాంగిల్ కూడా 81. కానీ ఏమంటున్నాడు? చిన్న కోణం కంటే పెద్ద కోణం 18 ఎక్కువ కాబట్టి 81 + 18 99, సెకండ్ యాంగిల్ ఈజ్ 81 degrees. ఇలా కూడా చేయొచ్చు. ఓకే.